ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు సినిమాలు కలిసిపోయి చాలా కాలమైంది. ఆ నేపథ్యంలోనే రాజకీయ నాయకుడిగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతోంది. దాంతో ఇప్పుడు హరిహర వీరమల్లు రాజకీయంగానూ చర్చనీయాంశమైంది. ఇది రాజకీయాలలో కూడా ప్రతిష్టాత్మకంగా మారింది. ముఖ్యంగా జనసేన పార్టీకి ఈ సినిమా సక్సెస్ అత్యంత కీలకంగా మారింది. ఏదో ఎన్నికల్లో గెలవడమో లేదంటే రాజకీయ కార్యకలాపాల్లో సక్సెస్ఫుల్గా సాగడమో అలాంటి పరంపరలోనే ఇప్పుడు సినిమా కూడా చేరింది. అంత ప్రతిష్టతో కూడినటువంటి వ్యవహారంగా హరిహర వీరమల్లు కనిపిస్తుంది. అందుకు తగ్గట్టుగానే ఆ సినిమాకు సంబంధించి పవన్ కళ్యాణ్ తొలిసారిగా మొత్తం ప్రచార బాధ్యతను భుజాన వేసుకుని మోస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి అన్ని చోట్ల ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ రెండు చోట్ల కూడా ఆయన దీనికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లలో పాల్గొన్నారు. అంతటితో సరిపెట్టకుండా మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారు. మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ నడుపుతున్నారు. ఆఖరికి యూట్యూబర్లతో కూడా చిట్ చాట్ ఏర్పాటు చేసి తన మనసులో మాటను పంచుకుంటున్నారు. ఇట్లా మొత్తంగా హరిహర వీరమల్లు సినిమా సక్సెస్ చేయడమే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ సాగుతున్నారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ సినిమా ప్రమోషన్ బాధ్యతలో తల మునకలై ఉన్నారు. ఫ్యాన్స్తో పరిమితమైతే బాగానే ఉండేది, కానీ ఇప్పుడు నేరుగా జనసేన నాయకత్వం అంతా ఇప్పుడు హరిహర వీరమల్లు ప్రచార బాధ్యతను నెత్తికెత్తుకుంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీకి ఉన్న 21 మంది ఎమ్మెల్యేలు, ఇతర నేతలు, నామినేటెడ్ పోస్టులతో ఉన్నటువంటి కీలకమైనటువంటి నాయకులు, మంత్రులు, అనేక మంది నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, ఒకరేమిటి మొత్తం సాధారణ జన సైనికుడి నుంచి మొదలుకొని ఆ పార్టీ అగ్రనేత వరకు అందరూ ఇప్పుడు హరిహర వీరమల్లు నామాన్ని జపిస్తున్నారు. అదే పనిలో ఉన్నారు. దాని ప్రచారమే పనిగా పెట్టుకున్నారు. ఇట్లా మొత్తంగా ఆ సినిమా చుట్టూ జనాన్ని ఆకర్షించాలి, ఆ సినిమా విజయవంతమయ్యింది అని చాటి చెప్పుకోవాలి అన్నట్టుగా సాగుతున్నారు. ఇక మరొక అడుగు ముందుకేసి కొన్ని చోట్ల ర్యాలీలు, కొన్ని థియేటర్ల దగ్గర భారీ ఎత్తున ప్రచార కార్యక్రమాలు, ఇవన్నీ జనసేన నేతలు సాగిస్తున్నారు. దీంతోపాటుగా సినిమా వేదికల మీద కూడా పవన్ కళ్యాణ్ రాజకీయాల గురించి మాట్లాడుతూ ఈ సినిమాని రాజకీయంగా ప్రతిష్టాత్మకంగా చేసుకున్నట్టు చాటి చెప్పేస్తున్నారు. దాంతో ఇప్పుడు ఈ వ్యవహారం అటు సినిమా పరంగానే కాకుండా ఇటు రాజకీయ పరంగానూ వేడి రాజేస్తోంది. అదే సమయంలో ఈ సినిమాకి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో బాయ్కాట్ హరిహర వీరమల్లు అంటూ క్యాంపెయిన్ చేస్తోంది. ఆశ్చర్యంగా ఆ పార్టీ హ్యాండిల్స్ అంతా కూడా ఇప్పుడు హరిహర వీరమల్లుకి వ్యతిరేకంగా ఆ థియేటర్లో టికెట్లు బుక్ అవ్వలేదు, ఇక్కడ ఖాళీగా ఉంది, అక్కడ అది, ఇక్కడ ఇది అంటూ నెగిటివ్ క్యాంపెయిన్ చేస్తున్నటువంటి తరుణంలో అంబటి రాంబాబు లాంటి వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకుడు హరిహర వీరమల్లు విజయవంతం కావాలి అన్నట్టుగా ట్వీట్ చేయడం అన్నది చాలా ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఆ పార్టీ అధికారికంగా ఒక లైను, అనధికారికంగా మరొక ధోరణిలో సాగుతుందా అనే సందేహాన్ని రేకెత్తిస్తుంది. వీళ్ళందరి తోడు ఇప్పుడు నారా లోకేష్ కూడా ఇందులో ఎంట్రీ ఇచ్చారు. మా అన్నయ్య పవన్ కళ్యాణ్ సినిమా విజయవంతం కావాలి, నేను కూడా ఆసక్తితో ఎదురు చూస్తున్నాను, నేను కూడా సినిమా చూస్తాను అన్నట్టుగా నారా లోకేష్ కూడా ప్రచారంలో భాగస్వామ్యం అయ్యారు. ఇట్లా కూటమి ప్రభుత్వానికే ఇప్పుడు హరిహర వీరమల్లు సక్సెస్ ఒక సవాలుగా మారినట్టు కనిపిస్తోంది. వైఎస్ఆర్సీపీ క్యాడర్ దానికి వ్యతిరేకంగా పనిచేస్తుంటే ఏదో రకంగా సినిమా గట్టెక్కింది అని చెప్పుకోవడం ద్వారా పవన్ కళ్యాణ్ విజయంతో పాటుగా కూటమి సర్కారు కూడా సక్సెస్ఫుల్గానే నడుస్తుంది అని చెప్పుకోవచ్చు అనే పద్ధతిలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఏమైనా మొత్తంగా హరిహర వీరమల్లు చుట్టూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు తిరుగుతున్నటువంటి వైను ఆసక్తిని రాజేస్తుంది. ఆ సినిమా ఎంత మేరకు జనాన్ని ఆకర్షిస్తుంది, ఎంత మేరకు వసూళ్లు సాధిస్తుంది, ఎంతకాలమని ఆ సినిమా నడుస్తుంది, ఇదంతా సినిమా ఇండస్ట్రీ వరకు సంబంధించిన విషయం. కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల వరకు వచ్చేసరికి ఆ సినిమాకి సంబంధించి జనాల్లో ఎంత పాజిటివ్ వేవ్ వస్తుంది, ఎంతగా సానుకూల స్పందన వస్తుంది, ఇది చాలా ముఖ్యంగా మారింది. అందులోనూ ఈ సినిమాలో పవన్ కళ్యాణ్తో పాటుగా నందమూరి బాలకృష్ణ కూడా గెస్ట్ రోల్లో కనిపిస్తున్నారు అనే ప్రచారం నేపథ్యంలో మరింత ఆసక్తిని రేకెత్తిస్తుంది. అటు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, ఇటు జనసేన పార్టీ నాయకుడు ఇద్దరు కూటమిలో భాగస్వామిగా మిత్రపక్షాలుగా సినిమాల్లో కూడా సాగుతున్నటువంటి వైను అత్యంత రాజకీయ చర్చను రేకెత్తిస్తున్నటువంటి అంశంగా మారుతోంది.